పర్వతంపై ఉపేంద్ర అనే యువకుడు టీడీపీ జెండా ఎగురవేశాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఇసురాళ్లపల్లి గ్రామానికి చెందిన ఉపేంద్రకు పర్వతారోహణంపై ఆసక్తి. మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించడంపై తనకున్న ఆసక్తిని యువగలం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. లక్ష్యానికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన లోకేష్ ఉపేంద్రకు 20 లక్షల రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించారు. డార్జిలింగ్లోని హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఉపేంద్ర తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఉపేంద్ర టీడీపీ జెండాతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యుల ఫోటోను ఎవరెస్టుపై ఆవిష్కరించారు. యువగలం పాదయాత్ర జెండాతో పాటు పాదయాత్ర విశేషాలతో రూపొందించిన లోకేష్ ఫోటోను ప్రదర్శించారు ఉపేంద్ర. తనకు సహాయం చేసిన లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. రైట్ నా నేను వరల్డ్ టాప్ మౌంట్ ఎవరెస్ట్ మీద ఉన్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్ నా నేను వరల్డ్ టాప్ మౌంట్ ఎవరెస్ట్ మీద ఉన్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఎవరెస్ట్ పర్వతంపై ఇటు టీడీపీ జెండా, మరొక వైపు టీడీపీ విశేషాలు, నారా లోకేష్ యువగలానికి సంబంధించి ప్రదర్శించడం పట్ల టీడీపీ నేతలు కానీ వారంతా ఏమంటున్నారు, ఏంటి వివరాలు మొత్తంగా? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతగా ఎవరెస్ట్ పర్వతంపై తెలుగుదేశం పార్టీ జెండాను ఒక తెలుగు కుర్రాడు ఉపేంద్ర ప్రదర్శించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఇసురాళ్లపల్లి గ్రామానికి చెందిన నిరుపేద బెత్త కుటుంబానికి చెందిన ఉపేంద్ర BA జర్నలిజం కోర్సు పూర్తి చేశాడు. అయితే పర్వతారోహణ చేయాలంటూ కూడా అతనికి ఆసక్తి ఉంది. ఉన్నప్పుడు కూడా ఏదైతే నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తారా లేదా అన్న ఆందోళన కుటుంబ సభ్యులతో పాటు ఉపేంద్రలో కూడా కలిగింది. అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఉపేంద్ర నారా లోకేష్ ని కలిశారు. తను ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలనేది తన డ్రీమ్ గా చెప్పారు. అయితే తను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తనకు ఆర్థికంగా సహాయం అందించినట్లయితే తాను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తానంటూ కూడా నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఏదైతే ఉపేంద్ర చెప్పిన మాటలు విన్న నారా లోకేష్ ఖచ్చితంగా నీకు అన్ని విధాల ఆర్థికంగా సహాయం చేయడంతో పాటు అన్ని విధాలా ఆదుకుంటామంటూ కూడా నారా లోకేష్ మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారమే కూడా 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ఉపేంద్ర కుటుంబ సభ్యులకు అందించాడు. ఏదైతే నారా లోకేష్ ఇచ్చిన ఆర్థిక సహాయంతో డార్జిలింగ్ లోని హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ తో పాటు దిరంగ్ లోని నిమాస్ సంస్థలో ఉపేంద్ర శిక్షణ తీసుకున్నాడు. శిక్షణ పూర్తి చేసిన అనంతరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో భాగంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అక్కడ కృతజ్ఞతగా ఏదైతే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞత కూడా తెలుగుదేశం పార్టీ జెండాను అక్కడ ప్రదర్శించారు. తాను నారా లోకేష్ ఇచ్చిన ఆర్థిక సహాయం కారణంగానే ఈ స్థాయికి చేరుకోగలిగాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా ఉపేంద్ర చెప్పిన మాటలు చూస్తుంటే ఖచ్చితంగా దీని వెనక నారా లోకేష్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ చాలా గొప్పదంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే టీడీపీ శ్రేణులు కూడా కొంత ఉత్సాహాన్ని గుంతకలం నియోజకవర్గంలో పాటు గుత్తి మండలంలోని ఇసురాళ్లపల్లిలో కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన ఆర్థిక సహాయం మూలంగా తమ గ్రామానికి చెందిన యువకుడు ఉపేంద్ర ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారంటూ కూడా కొంత సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ అన్ని విధాల ప్రతిభ ఉన్న వారిని గుర్తించి వారికి అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పడానికి ఘటన ఒక నిదర్శనంగా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు
నారా లోకేష్ తో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు కూడా ఎక్స్ వేదిక కూడా అభినందనలు ఉపేంద్రకు తెలిపారు. అన్ని విధాలా అండగా ఉంటాం, మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ కూడా అభినందించిన చూస్తుంటే ఖచ్చితంగా ప్రతిభ కలిగే వారికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నది ఈ ఘటనతో చెప్పవచ్చు. నవీన్. రైట్, థ్యాంక్ యూ సురేష్.